కార్ కొని 15 ఇయర్స్ అయిపోయింది. ఆర్‌సీ రెన్యువల్ డ్యూ ఉంది. సో, దానికి సంబంధించి కొంచెం రెన్యువల్ చార్జెస్ ఎలా ఉంటాయి? గ్రీన్ టాక్స్ పే చేయాలా? లేదా? అనేది కొంచెం వీడియోలో చెప్పండి అని చెప్పేసి మనకి టూ వీలర్‌కి సంబంధించి ఏదైతే ఆర్‌సీ రెన్యువల్ వీడియో చేశామో, సో, దాని కింద కామెంట్స్ రావడం అయితే జరిగింది. సో, ఈరోజు వీడియోలో మనం ఫోర్ వీలర్ అంటే కార్‌కి సంబంధించి ఆర్‌సీ రెన్యువల్ చార్జెస్ ఎంత అవుతాయో డీటెయిల్‌గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మనకి ఆర్‌సీ రెన్యువల్ ఉన్నప్పుడు ఫోర్ వీలర్‌కి సంబంధించి మీకు గ్రీన్ టాక్స్ అనేది పే చేయాలి. గ్రీన్ టాక్స్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్‌లో 5000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఆర్‌సీ రెన్యువల్‌కి సంబంధించి ఇంకో 5000 రూపీస్ ఆన్‌లైన్ ఫీ ఉంటుంది. సో, 2 టోటల్‌గా 10,000 అవుతుంది. ఇది కాక మీకు 600 స్మార్ట్ కార్డ్ ఫీ అనేది 600 రూపీస్ ఉంటుంది. అలాగే 300-400 రూపీస్ అక్కడ సర్వీస్ చార్జెస్ ఉంటాయి. టోటల్‌గా మీకు ఓవరాల్‌గా 11,800 నుంచి 12,500 వరకే ఉంటుంది. ఇది కాక మనం రెన్యువల్‌కి వెళ్తున్నాం కాబట్టి కార్ 15 ఇయర్స్ తర్వాత కండిషన్ బాగుందా? లేదా? ఇవన్నీ చూస్తారు కాబట్టి మనం బ్రోకర్ ద్వారా వెళ్తే బెటరు. సో, బ్రోకర్ చార్జెస్ అక్కడ ఇంకో 2,500-3,000 అవుతుంది. ఓవరాల్‌గా అప్రాక్సిమేట్‌లీ 15,000-16,000 అయితే మీకు కార్‌కి సంబంధించి 15 ఇయర్స్ తర్వాత ఆర్‌సీ రెన్యువల్‌కి మీకు చార్జెస్ అయితే అవుతాయన్నమాట. సో, డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అంటే మీకు ఒరిజినల్ ఆర్‌సీ కాపీ, వ్యాలిడ్ ఇన్సూరెన్సు, అలాగే పొల్యూషన్ సర్టిఫికేటు, అలాగే బండి కండిషన్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్స్‌కి సంబంధించిన ఇది ఫార్మ్ 25 ఇవన్నీ తీసుకొని మీరు ఈ ఫీస్ పే చేసినట్లయితే మీ కార్ యొక్క ఆర్‌సీ రెన్యువల్ అవుతుంది. సో, బెటర్ ఏంటంటే 2 మంత్స్ ఇంకా డ్యూ ఉందనంగా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే డ్యూ అయిపోయేలోపు మన ఆర్‌సీ అయితే రెన్యువల్ అయిపోయి మన చేతికైతే వస్తుందనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కార్స్‌కి సంబంధించి ఆర్‌సీ రెన్యువల్ డ్యూ ఉందో వాళ్ళందరికీ రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, మన వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానెల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.